పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య రోజుకొక కొత్త అంశం రచ్చ జరుగుతోంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు అరికట్టాలని లోక్సభలో డిమాండ్ చేశారు ప్రియాంక. పాలస్తీనా పేరున్న బ్యాగుతో ఆమె లోక్సభకు వచ్చారు. కాంగ్రెస్ మరో ముస్లిం లీగ్లా తయారైందని బీజేపీ ఎంపీలు విమర్శించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోక్సభ ఎంపీగా తొలిసారి 0 అవర్లో ప్రశ్న అడిగారు ప్రియాంక గాంధీ. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వయనాడ్ నియోజకవర్గంలో వన్యప్రాణుల దాడిలో 50 మంది చనిపోయారని కేంద్రం వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన భారత జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా సభలో నివాళి అర్పించాలని కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి 1971 నాటి బంగ్లా యుద్ధ విజయం ఫోటోను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లా విముక్తి యోధుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు ప్రియాంక గాంధీ. లోక్సభ సమావేశాలకు వస్తూ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రియాంక బ్యాగ్ తీసుకురావడంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మతాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రియాంక పాలస్తీనా పేరున్న బ్యాగ్ వేసుకున్నారని బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు. మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగంపై వాడి వేడి చర్చ జరిగింది. కాల పరీక్షకు తట్టుకొని భారత రాజ్యాంగం నిలబడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చను ప్రారంభించిన ఆమె కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ పోయిందని ఆరోపించారు. కుర్చీని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని సవరించారని విమర్శించారు. ఆమె ఎందరో ప్రముఖుల్ని ఎమర్జెన్సీ కాలంలో జైల్లో వేశారన్నారు. త్రివర్ణ పతాకం, అశోక చక్రం, రాజ్యాంగాన్ని తృణీకరించిన వాళ్లు ఇవాళ తమకు ఉపన్యాసాలు ఇస్తున్నారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. దేశం కోసం పోరాటం చేయని వాళ్లకు దాని ప్రాముఖ్యతను అందిపుచ్చుకోలేరన్నారు. రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన ఖర్గే అదే సమయంలో ఒకరినొకరు వేలెత్తి చూపడం వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు వీళ్లు అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ దిష్టిబొమ్మల్ని రామ్లీలా మైదానంలో దహనం చేశారని గుర్తు చేశారు ఖర్గే.